కొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్కి సంబంధించిన చిత్ర పరిశ్రమ సమస్యలు కానీ వీటి మీద ప్రొడ్యూసర్స్ మీటింగ్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూ వస్తుంది. అయితే దానికి ఒక కన్క్లూజన్ అనేది ఇంకా రాలేదు. దీని గురించి అంటే ఎప్పుడు వస్తుంది, ఏంటి, అసలు వస్తుందా లేదా అనే అనుమానాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు మనతో ఉన్నారు. సార్, అంటే ఇప్పటికే ఒక 4-5 సార్లు మీటింగ్లు జరుగుతూ వచ్చాయి, ఇంకా జరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ సమస్యకి అసలు కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉందంటారా? కంక్లూజన్ ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. ఏ సమస్య అయినా సమస్యను గట్టిగా ఆలోచిస్తే పరిష్కారం వస్తూనే ఉంటుంది కదా. వస్తుంది. చెప్పండి. అంటే ఈ ఓటీటీలు కానీ, విపిఎఫ్ ఛార్జీలు కానీ, అలాగే టికెట్ రేట్ల సమస్య అనేది కానీ, ఎక్కువగా మాట్లాడుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ కూడా గతంలో ప్రొడ్యూసర్స్ నెత్తి మీద వేసుకున్నవే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజమే, ప్రొడ్యూసర్స్ వేసుకుంది. ఇప్పుడు ఏమైందంటే ఒక 5-6 లేకపోతే 10 మంది లోపు కొంతమంది వాళ్ళ కంట్రోల్లోనే మొత్తం ఇండస్ట్రీ అంతా ఉంది. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు చెప్తున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది అనటానికి బాధ్యులు వాళ్ళే. వాళ్ళ చేతుల్లోనే మొత్తం హీరోలు అందరూ ఉన్నారు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు, సినిమాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. పెద్ద సినిమాలు 30-40 సోకాళ్ళు సినిమాలు అన్నారు, అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. కరోనా ముందు లేకపోతే 4 ఏళ్ల కిందకి కరోనా ముందుకి, కరోనా నుంచి ఇప్పటికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకుంటే 2-3 పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అంటే ఎవరు బయట సామాన్యమైన ప్రొడ్యూసర్లకు ఎవరికి ఆర్టిస్టుల డేట్లు దొరకవు, ఆ డైరెక్టర్లు కూడా అవైలబుల్ కాదు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు కూడా వీళ్ళకి దొరకరు. ఆ పరిస్థితి, ఆ వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇవాళ ఆలోచించాల్సింది వాళ్ళు. సో వాళ్ళు ఎట్లా గిల్డ్ అని పెట్టుకున్నారు, గిల్డ్లో కూర్చొని చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇండస్ట్రీ సమస్య కంటే ఇవాళ ఇండస్ట్రీ సమస్యని వాళ్ళ పర్టికులర్ కొంతమంది సమస్య చేశారు. ఆ కొంతమంది సమస్య అనుకోకుండా ఇండస్ట్రీకి తగిలింది. ఎందుకు తగిలిందంటే వాళ్ళు రేట్లు పెంచడంతో ఆ రేట్లు మిగిలిన వాళ్ళ మీద కూడా డిమాండ్ చేయటం మొదలెట్టారు. ఆ ఆర్టిస్టులు, పర్టికులర్గా ఆర్టిస్టులు, మేజర్ టెక్నీషియన్స్, ఆ రేట్లు అనేసరికి చిన్న సినిమాలకి అసలు వర్కౌట్ అవ్వదు. సో దాని మీద వీళ్ళకి తెలియకుండా ఇండైరెక్ట్గా వీళ్ళకి తగిలింది, డైరెక్ట్గా వాళ్ళకి తగిలింది. ఇవాళ ఒక్కొక్క సంస్థ 400 కోట్లు ఇరుక్కుని ఉన్నారు. సో వాళ్ళకి అర్జెంటుగా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్ట్రైక్ కాదు, తేలటం కాదు, దీంట్లో తేలేదేం లేదు. నాకు ఇష్టమైతే సినిమా తీస్తాను, లేకపోతే మానేస్తాను. మీరే కదా వెళ్ళి పద్మవ్యూహంలో దూరింది మీరు, బయటకు రావాల్సింది మీరు తేల్చుకోవాలి. మీరు లోపలికి వెళ్ళి పోతారా ఉంటారా అనేది చూసుకోవాల్సింది మీరు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అది అసలు సాధ్యమయ్యే పని అంటారండి? ఒకసారి పెరిగిన తర్వాత తగ్గించడం నాట్ పాసిబుల్ అంటారు కదా. అది మేజర్గా ఆర్టిస్టులే ప్రొడ్యూసర్లు అయిపోయారు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు, చిరంజీవి గారు ప్రొడ్యూసరు, రామ్ చరణ్ గారు ప్రొడ్యూసరు, ఎన్టీ రామారావు గారు కూడా చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు అన్నయ్య కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసరు, నాని ప్రొడ్యూసరు. సో వీళ్ళందరూ ప్రొడ్యూసర్లే కదా ఇప్పుడు. సో వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది తప్పు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి కదా. సో వీళ్ళందరూ కలిసి ఆలోచించుకోవాలి. ప్లస్ డైరెక్టర్లు, రాజమౌళి గారు ప్రొడ్యూసరే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరే, ఇంకెవరు మన సుకుమార్ గారు ప్రొడ్యూసరే, కొరటాల శివ గారు ప్రొడ్యూసరే. పెద్ద డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ అందరూ 10 కోట్ల పైన తీసుకునే డైరెక్టర్లు అందరూ ప్రొడ్యూసర్లే. ఇప్పుడు వీళ్ళు చెప్పే సోకాళ్ళు పెద్ద రేట్లు తీసుకున్న హీరోలు కూడా ప్రొడ్యూసర్లే. సో ఇస్తున్నది నిర్మాతలే. సో వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు డిసైడ్ చేయాలి. మర్చిపోయారు ఇందాక మహేష్ బాబు గారు కూడా ప్రొడ్యూసరే. సో వీళ్ళందరికీ తెలుసు కష్టనిష్ఠురాలు. సో వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అంటే లోకల్గా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా బయట నుంచి సినిమా డిఓపీలని కానీ మిగతా వాళ్ళందరినీ కానీ తెచ్చుకోవడం వల్ల కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనేది మన వాళ్ళ మాట, మన లోకల్గా ఉన్న టాలెంట్ వాళ్ళ మాట. సో ఇది కూడా కాస్త ప్రభావం చూపుతుంది అంటారు సార్? ఇవన్నీ ఏంటంటే ఎందుకు వచ్చిందంటే ఈ పాన్ ఇండియా అని ఒక కొత్త పదం ఒకటి సృష్టించేసి కనిపెట్టి, అదేదో కొత్తగా ఇప్పుడే మనం జరుగుతున్నట్టు కొత్తగా అనుకుని వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి, ప్లస్ పబ్లిక్ని మోసం చేయడానికి, ఫలానా కెమెరామెన్ అమెరికా నుంచి తెచ్చాం, లేకపోతే బాంబే నుంచి తెచ్చాం, ఫలానా ఫైట్ మాస్టర్ని హాంకాంగ్ నుంచి తెచ్చాం, లేకపోతే ఇంకో చోట నుంచి తెచ్చాం, ఫలానాది ఇక్కడి నుంచి తెచ్చాం, ఇవన్నీ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది.
సో ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుతాము, ఇంకోటి చేస్తాము అని చెప్పడానికి, లేకపోతే ప్రమోట్ చేసి మా సినిమా ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది అని చెప్పడానికి చేశారు. ఇప్పుడు జనం తెలివిమీరిపోవటం, లేకపోతే వాళ్ళకి అర్థమైపోవటం, లేదంటే పెరిగిన ఖర్చులు, అంటే లైఫ్లో పెరిగిన సినిమా టికెట్ రేట్లు అనేది చాలా సెకండరీ ఇష్యూ. మనం ఇప్పుడు 50,000 రూపాయలు నెలకి జీతం వచ్చేవాళ్ళు కూడా నెలకి ఒక సినిమా చూడలేరు. అంటే 50,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మల్టీప్లెక్స్లోనే చూస్తారు సినిమా. మల్టీప్లెక్స్కి ఫ్యామిలీతో సినిమా వెళ్తే ఇవాళ టికెట్ రేట్ పెద్ద ఇష్యూ కాదు. 200 వేసుకోండి, 250 వేసుకోండి, పోనీ 1000 రూపాయలు. కానీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఫుడ్ తింటే ఒక్కొక్క పిల్లోడికి 500, 600 అవుతుంది. నేను తినేది కడుపు నిండా తినటం కూడా కాదు. పాప్కార్న్, కోకు తాగితే 500 రూపాయలు మనిషికి అవుతుంది. సో ఈ లెక్కన వాళ్ళు మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే రెండోసారి వెళ్ళలేరు. వాళ్ళకి 50,000 పేరుకే కానీ వాళ్ళ కారు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. ఓ పక్కన ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ పెరిగిపోయినాయి. సో థియేటర్కి వెళ్ళాలంటే పిల్లలు గ్యారంటీగా 5 అని అడుగుతారు. సో ఈ పరిస్థితుల్లో రెండో సినిమా చూసే పరిస్థితి 50,000 రూపాయలు మినిమం వచ్చేవాళ్ళకి ఉండదు. సో 50,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు జనం? సో ఫ్యాన్స్ అంటారు. ఫ్యాన్స్ ఇంతకుముందు 10 సార్లు 20 సార్లు చూసారు. వాళ్ళు ఎన్నిసార్లు చూస్తున్నారు ఫ్యాన్స్? అంటే టికెట్ రేట్ల మూలన, లేకపోతే అక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ మూలన. వెళ్ళారంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పాపం ఆ థియేటర్ ముందే పడి ఉంటారు. మీకు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా థియేటర్లో, ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఉండేవి కాదు కదా అప్పుడు, థియేటర్ లోపల క్యాంటీన్ ఉన్నా కూడా గేట్ బయట పప్పులకి బయట అమ్ముతూ ఉండేవారు. అందరూ వచ్చి ఆ గేట్ దగ్గర కొనుక్కొని తినేవారు ఎక్కువ మంది. సో ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు. సో ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మీరు రేట్ పెంచారో అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సినిమా టికెట్ అంటున్నాం. టికెట్ అనేది చాలా సెకండరీ. సినిమా టికెట్ అనేది చాలా సెకండరీ. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఇందిరా కంటే ముందు నుంచి కూడా పెద్ద సినిమా వస్తే టికెట్ రేట్ పెంచి ఫ్లాట్ రేట్ అమ్మటం మొదలెట్టారు. 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు 10 రూపాయల టికెట్ కూడా 100 రూపాయలు 200 రూపాయలకి అమ్మటం మొదలెట్టారు అప్పట్లో. సో అప్పుడే అందుకే రికార్డు కలెక్షన్లు అవన్నీ చూపించి ఆ రికార్డుల మూలన కలెక్షన్ మన ఆర్టిస్టులు రేట్లు పెంచి అక్కడి నుంచి పెరగటాలు తరగటాలు వచ్చింది. సో మనం మోసం చేసుకుని పెంచుకుంటూ వచ్చాం ఇదంతా. తెలుగు సినిమా ఎంతవరకు భరిస్తుంది? ప్రతి సినిమా బాహుబలి అవ్వదు, ప్రతి సినిమా ఇంకో పెద్ద సూపర్ హిట్ సినిమాలు అవ్వవు, 666, KGFలు అవ్వవు. సో అవన్నీ తీసేయండి. ఆ 1000 కోట్లు చేసిన సినిమాలు తీసేయండి. మనకి ఎంత బడ్జెట్ 30 కోట్లు 50 కోట్లు మ్యాక్సిమం చేస్తాయి. 50 కోట్లు చేస్తే ఎంతవరకు మనం సినిమా తీయొచ్చు? సో ఇప్పుడు చిన్నాళ్ళ సినిమాలు ఉన్నాయి, వాళ్ళ 4-5 కోట్ల మించి చెయ్యు. వాళ్ళ హీరోకి 4 కోట్లు 3 కోట్లు ఇచ్చి తీసుకొచ్చేస్తున్నారు. ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటంటే OTT వస్తుంది, శాటిలైట్ వస్తుంది. వాళ్ళు OTT కానీ శాటిలైట్ కానీ వచ్చిన కొత్తలో పిచ్చి రేట్లు కొన్నారు. వాళ్ళకి సఫిషియెంట్గా సాఫ్ట్వేర్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ రేట్ ఇవ్వకపోతే వీళ్ళు పెంచిన రేట్లు తగ్గించకపోతే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏమంటే ఒక రకంగా భస్మాసు రాస్తాము, అదే మన తన వెళ్తే తనకి కన్ను పొడుచుకోవటం. సో మనం చేసుకునే దానికి ఎవరు బాధ్యులు అవుతారు?